అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చిన్నప్పటి నుంచి నేను మంచిగా చదువుకున్నానండి. నా 10th క్లాస్ తర్వాత ఆడపిల్లల్ని బయటికి పంపించాలి కదండి. అప్పుడు ఒక చిన్న డిస్కషన్ వచ్చిందండి. కాలేజ్కి ఇంకా హయ్యర్ స్టడీస్ బయటికి పంపించాలా వద్దా అన్నప్పుడు మా తాతయ్య గారు బాగా చదువుకుంటుంది కదా, చదువుకుంటే ఫ్యూచర్ తన భవిష్యత్తే బాగుంటుందని మా నాన్నగారు సజెస్ట్ చేశారండి. అప్పటి నుంచి మా నాన్నగారు ఇప్పటి వరకు ఎవరెన్ని అంటున్నా సరే ఒక ఆడపిల్లని చదివించేటప్పుడు చాలా వస్తాయండి వెనకాల, అవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా ప్రతి స్టడీస్కి వాడు సంపాదించింది ఖర్చు పెట్టి ఇప్పటి వరకు ఒకవేళ మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము రేపు పొద్దున్న ఏమవుతుంది, ఏం రాకపోతే ఇవన్నీ వేస్ట్ అవుతాయి కదా అనే ఫీలింగ్ ఏం లేకుండా నా స్టడీస్కి అయ్యే ప్రతి ఖర్చు పెట్టి ఈ రోజు నా విజయానికి వీళ్ళిద్దరూ కారణమయ్యారండి. మా పేరెంట్స్ రాలేకపోయారండి, అందుకే మా తాతయ్య గారు కూడా ఒక కారణం కాబట్టి ఆయన తీసుకొచ్చారండి. ఈ రోజు నేను విజయం సాధించిన దానికి నాకన్నా కూడా వాళ్ళే ఎక్కువ ఆనందపడుతున్నారండి. నాకు అదే ఇంకా ఆనందం అండి, నా జాబ్ కన్నా కూడా. మనకి జాబ్ వస్తే మన ఫ్యామిలీలో సెలబ్రేట్ చేసుకుంటాం, మీకు జాబ్ వస్తే మీ ఫ్యామిలీలో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇంతమంది ఫ్యామిలీస్ ఆనందాన్ని ఒకే చోట సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించి మనకి మన ఫ్యామిలీస్కి మనకంటూ ఒక ప్రౌడ్ మూమెంట్ని క్రియేట్ చేశారండి ఈ సెలబ్రేషన్ ద్వారా. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ హానర్.